హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వరలక్ష్మీస్ పొదరిల్లు. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కారులో ఎక్కడికో బయలుదేరానని అనుకుంటున్నారు కదండి. మా బావగారు కొడుకు పుట్టాడు. నామకరణ మహోత్సవం ఉంది. హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్లో ఒకసారి చూడండి, హైటెక్ సిటీ మీదుగా కూకట్పల్లికి వెళ్ళాలి. ఇక్కడ బిల్డింగ్స్ చూడండి ఎంత అందరంగా ఉన్నాయో, చాలా అద్భుతంగా. ఒక్కొక్క అంతస్తు దాదాపు 80 ఫ్లోర్స్ 60 ఫ్లోర్స్ అలా ఉందండి. వాటిని చూడంగానే కళ్ళు మిరుమిట్లు కొలిపే విధంగా అద్భుతంగా అమోఘంగా హైటెక్ సిటీ చాలా సూపర్గా ఉంది. ఇది హైటెక్ సిటీ మీదుగా మేము వెళ్తున్నామండి హైదరాబాద్కి. నా వీడియోస్ అందరూ చూస్తున్నారు, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. తప్పకుండా ఆదరించండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మంచి విషయాలని. ఈరోజు నామకరణ మహోత్సవము, మా ఇంటి నామకరణ మహోత్సవం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. వావ్, బిల్డింగ్స్ చూసారా అండి, కళ్ళు మిరుమిట్లు కొలిపే విధంగా ఎంత సూపర్గా ఉందే. కట్ చేస్తే మనం ఇప్పుడు ఫంక్షన్లోకి వెళ్ళిపోదాం. నైట్ అండి నామకరణము, అద్భుతంగా అమోఘంగా చాలా సూపర్గా ఓపెన్ ప్లేస్ ఏరియాలో ఓపెన్ దాంట్లో ఎంత అద్భుతంగా ఉందంటే అంత బాగుంది ఈ నామకరణ మహోత్సవం. ఇది ప్యాలెస్ లాగా చాలా సూపర్గా ఉంది. ఫంక్షన్ హాల్ అద్దరు కొట్టేస్తుంది అన్నట్టు, అంత బాగుంది. నాకు ఇక్కడికి వచ్చాక తెలిసిందండి తెలంగాణ ఫంక్షన్స్ అంటే చాలా లేట్ అని చెప్పేసి. ఇక్కడ చూడండి, మా రెండో బావగారు, అక్క, నేను, మా శ్రీవారు, అలాగే మా కొడుకు, మా కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడికి ఫంక్షన్కి వచ్చాం. వావ్, చూడండి ఎంత సూపర్గా సుందర మనోహరంగా ఈ ప్యాలెస్ అద్భుతంగా చాలా బాగుంది. నైట్ అన్నట్టు ఇప్పుడు 7:30 అయింది టైము. ఈ టైంలో ఎవ్వరు ఫంక్షన్కి ఇంకా అటెండ్ అవ్వలేదు. మా కుటుంబ సభ్యులది కనుక, మా సొంత ఫంక్షన్ కనుక మేమే ఫస్ట్ వచ్చాం. ఇప్పుడు మనం ఫంక్షన్లోకి అడుగు పెడదాం. ధ్రువ్ చూడండి ఎంత సూపర్గా లైటింగ్స్తోని నామకరణ మహోత్సవము ఎంత బాగా డెకరేషన్ చేశారో. స్టేజ్ అందంగా ఉంది. ధ్రువ్ అంటే ధ్రువ, స్థిరమైనది, శాశ్వతమైనది. ధ్రువ నక్షత్రం అంటే స్థిరమైన నక్షత్రం అని అర్థం. అందుకే అబ్బాయి పేరు ధ్రువ్ అని పుట్టంగానే వాళ్ళు నిర్ణయించుకున్నారంట. బాగుంది కదండి పేరు, మీకు నచ్చిందా? నాకైతే భలే పిచ్చగా నచ్చింది. ఇక్కడ నేను, మా శ్రీవారు, మా తోడికోడలు, పక్కన మా బావగారి పెద్ద బావగారి కూతురు, ఆ అమ్మాయి మనవరాలు మనవడు. ఆ అమ్మాయితో మనం ఒక ఫోటో సెల్ఫీ తీసుకుందామనే విధంగా ఒక ఫోటో తీసుకుంటున్నామండి. ఎంత బాగుందో సరదాగా. ఇక్కడ సరదాగా నవ్వుతున్నారు మా చిన్న మరిది, అతను చాలా సరదాగా ఉంటారు. ఇది వీళ్ళందరూ చూడండి, ఇక్కడ నలుగురు మా బాబు, 5 మంది అన్నదమ్ములు అండి. వీళ్ళు నలుగురు మా కుటుంబ సభ్యులు. ఎల్లో షెర్వానీ వేసుకున్నారు రెండో బావగారు, అక్కడ మెరూన్ కలర్ షెర్వానీలో అటు ఇటు తిరుగుతున్నారు చూడండి పెద్ద బావగారు. మేము 3వ వాళ్ళం, ఈయన 5వ ఆయన, ఇంకా చిన్న 4వ అయినా రాలేదండి. ఇంకా ఈ వీడు మా బాబు. ఎంతో సూపర్గా అందరు కలుసుకునేసరికి ఆనందంతో చాలా సంతోషంగా ఫీల్ అయ్యాయి. ఇక్కడ చూడండి, వీళ్ళు నలుగురు మా కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు అండి. వీళ్ళు నలుగురు ఎంత బాగున్నారో, వాళ్ళ ఫోటోలు చూడండి ఎంత బాగున్నారు. లైన్గా మెరూన్ కలర్ పెద్ద బావగారు, ఎల్లో కలర్ రెండో బావగారు, థర్డ్ నేవీ బ్లూ కలర్ మా శ్రీవారు, షర్ట్ వేసుకున్న ఆయన ఇంజనీర్ అండి మా మరిది గారు, చిన్న మరిది గారు అండి. ఇప్పుడు స్టేజ్ మీదకి బాబు తల్లిదండ్రులు ఆహ్వానంతో అందరికీ ఆహ్వానపరుస్తున్నాం. చూడండి వాళ్ళిద్దరు ఎంత సూపర్గా ఉన్నారు కదా. వీళ్ళ జంట సేమ్ డ్రెస్సెస్తోని అందంగా సూపర్గా ఉన్నారు. బారసాల అంటే బిడ్డ పుట్టిన తర్వాత మొదటిసారిగా ఊయలలో వేసే కార్యక్రమాన్నే బారసాల లేదా నామకరణం అంటారు. దీని అసలు పేరు బాలసారే. అది వాడుక భాషలో వచ్చేసరికి బాలసారగా మారింది. బారసాల అంటే ఏంటి, బారసాల ఎప్పుడు ఎన్నో నెలల్లో జరుపుకోవాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడికి చూడండి, ఫోటోషూట్ వాళ్ళు ఇద్దరిని ధ్రువ్ తల్లిదండ్రులని ఇద్దరిని చక్కగా ఫోటో తీస్తున్నారు. మా బావగారి కొడుకు పేరు వచ్చేసి మధుకుమారు, అమ్మాయి వచ్చేసి తన పేరు దివ్య అండి, అబ్బాయి పేరు వచ్చేసి ధ్రువ్. బారసాల
సాధారణంగా పిల్లలు పుట్టిన 11వ రోజు కానీ 16వ రోజు కానీ 21వ రోజు కానీ 3వ నెలలో కానీ 5వ నెలలో కానీ చేస్తారండి. ఇప్పుడు ఈ బాబుకు 5వ నెల, 5వ నెలలో నామకరణం జరుపుకుంటున్నాం అన్నట్టు. కొందరు జన్మ నక్షత్రం ప్రకారము పేరు పెడుతుంటారు, మరికొందరు వారికి ఇష్టమైన పేరును పెడుతూ ఉంటారు. సాంప్రదాయ పాటలు పాడి మరికొందరు వారికి ఇష్టమైన సాంప్రదాయ పాటలు పాడి మహిళలను ఊయల చుట్టూ గుమికూడుతారు. ఈ కార్యక్రమంలో తల్లిని గౌరవిస్తారండి, బిడ్డను, కుటుంబం, సమాజంలో పెద్దలను ఆశీర్వదిస్తారు. తండ్రి కానీ మేనత్త కానీ శిశువు పేరును 3 సార్లు చెవులో గుసగుసలాడుతూ చెబుతారు. ఇక్కడ చూడండి, బాబుని ఇద్దరి మధ్యలో పెట్టుకొని వాళ్ళు ఫోటోషూట్ తీసుకుంటున్నారు. బాబు కూడా సేమ్ డ్రెస్లో అందంగా బాగున్నాడు. నైట్ అయ్యేసరికి జూమ్ చేసినా కూడా గ్రీన్ కలర్లో కనిపిస్తలేడు కదండి మీకు సరిగా బాబు. వీళ్ళిద్దరు చూడండి, ఆ ఒక్క బాబుని పెట్టుకొని చాలా ముద్దుగా సేమ్ డ్రెస్సెస్లో తల్లి, తండ్రి, అలాగే బాబు చాలా బాగున్నాడు. కొందరు ఇళ్లల్లో పళ్ళెంలో బియ్యం పోసి వాటి మీద కూడా బాబు పేరును రాస్తారు. హిందూ సాంప్రదాయం ప్రకారము అమ్మాయి తల్లిదండ్రులు అలాగే పుట్టిన బాబుకో లేక పాపకో బట్టలు పెట్టి మన సాంప్రదాయం ప్రకారం వచ్చిన వారికి చుట్టాలకు భోజనాలు పెట్టి పండు తాంబూలం పెట్టవచ్చు. ఇదే రోజుననే ఉయ్యాల వేయటం కార్యక్రమాన్ని చేస్తారు. ఇక్కడ చూడండి, స్టేజ్ మీద మెరూన్ కలర్ షెర్వానీలో ఉన్నది మా పెద్ద బావగారండి. పక్కన అతని బావగారి కొడుకు, కోడలు, ఇక్కడ అమ్మాయి దివ్య తల్లిదండ్రులు అంటే అమ్మమ్మ, తాతయ్య వీళ్ళిద్దరూ ఫోటోలు దిగుతున్నారు. అలాగే స్టేజ్ మీద బాబుకు అలాగే వాళ్ళిద్దరు తల్లిదండ్రులు బాబుని ఎత్తుకొని చక్కగా ఎంతో బాగా దిగుతున్నారు. మీకు నచ్చిందా అండి? ధ్రువ నక్షత్రం అంటే స్థిరమైన నక్షత్రం. ధ్రువ్ అంటే స్థిరమైనది, శాశ్వతమైనది అని అర్థం. మీలో ఎంతోమందికి తెలుసో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక్కడ నేను మనవణ్ణి ఎత్తుకుందామని చెప్పేసి మా బావగారి కొడుకు మధు, వీడి పేరు మధుకుమారు, నన్ను ఎత్తుకో చిన్నమ్మ అని ఇస్తుంటే తీసుకుందాం అనేసరికి వీడు రావటం లేదు. నేను ఎత్తుకునేసరికి ఏడ్చేసాడు పాపం. అప్పటికే వాడికి ఫుల్ టైర్డ్ అయిపోయినారు. వాళ్ళు ఎత్తుకొని వీళ్ళు ఎత్తుకొని ముద్దుగా ఉన్నారని చెప్పేసి సూపర్ డ్రెస్ వేసుకున్నానని చెప్పేసి బాబుని అందరు ఎత్తుకునేసరికి వాడికి ఎంత బాగుందో తెలుసా. వాడి డ్రెస్సు, వాడి పంచకట్టు, చిన్న బుడ్డ బాబు భలే ఉన్నాడండి. తర్వాత అందరం ఇప్పుడు ఊయల్లో వేసి గుమికూడి పాటలు పాడుతారని చెప్పాను కదండి. ఈ విధంగా తల్లి, తండ్రి, మేనత్త, అలాగే అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ, తాతయ్య అందరు కలిసి ఊయలలో వేసి ఊపుతున్నాము. బాబు పేరు ధ్రువ్ అండి. మీకు బాగా లైటింగ్తో చూడండి ఎంత అద్భుతంగా బాబు పేరును రాశారు. ఇక్కడ బాబుకు మేము బట్టలు పెట్టి, అమ్మాయికి బాబుకు బట్టలు పెట్టి ఉంగరము ప్రజెంట్ చేస్తున్నామండి. బాబుకు మా ధ్రువుకి ఉంగరం పెడుతున్నాం. మేము కూడా నానమ్మ, తాతయ్యలం కదా, అందుకోసానికి పెట్టేసరికి వాడు నేను ఉంగరం పెట్టేసరికి ఏడు పాపేసి చాలా సంతోషంగా ఉన్నాడు. తర్వాత వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళాడు. బాబుకు పాలు కావాలి, పాలు పట్టిస్తామని చెప్పేసి తను వెళ్ళిపోయిందండి. ఇంకా నేను మా దివ్య ఉంది కదా కోడలు, వాళ్ళ అమ్మకు అందరికీ బట్టలు అవన్నీ ఇచ్చేసామన్నట్టు. ఈ ఫంక్షన్లో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత బాగుంది కదండి. మీకు నచ్చింది ఆ వీడియో. తర్వాత ఈ అమ్మాయి చూడండి వచ్చింది. ఇంకా మీరు మొన్ననే తెచ్చారు కదా అత్తమ్మ, మళ్ళీ ఎందుకు తెచ్చారు అంటే, లేదులేమ్మా సాంప్రదాయం ప్రకారం మనం పెట్టాల్సిన వాళ్ళని మనం పెట్టాలి కదండి, అందుకోసానికి అన్నీ. ఆ లైటింగ్స్తోని ధ్రువ్ అని ఎంత బాగా రాశారో చూడండి, చాలా నచ్చేసింది కదా. ఇంక ఇప్పుడు మనము అందరూ ఒకరి తర్వాత ఒకరు స్టేజ్ పైకి అబ్బాయికి అలాగే అబ్బాయి తల్లికి, తండ్రికి బట్టలు పెట్టి వాళ్ళకి తీసుకొచ్చిన గిఫ్ట్స్ ఒకరి తర్వాత ఒకరు ఇస్తూ ఉన్నారు. ఈ ఎల్లో కలర్ షెర్వానీ వేసుకుంది మా రెండో బావగారు, అక్కడ పక్కన మా తోడుకోడలు అక్క అన్నట్టు. కట్ చేస్తే ఇప్పుడు ఇంకా డిన్నర్ అండి. సూపర్గా అద్భుతమైన రుచులతోని వావ్ అనిపించే విధంగా అద్దిరిపోయే డిన్నర్ సూపర్గా ఉంది. వంకాయ కూర, బెండకాయ వేపుడు, ఏదో మసాలా కూర్మాలు, అలాగే రోటీసు, చపాతీసు, పూరీసు, ఏమంటే అవి ఇంకా చెప్పడాకుండా ఎంత బాగున్నాయో. మేము లంచ్ చేసేసి
ఇంకా నైట్ బయలుదేరి వచ్చేసామండి ఫొటోస్ దిగి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ పెట్టండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతోని మీ ముందుంటానండి. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చేస్తే ఒక లైక్ కొట్టేయండి. బాయ్. చూసేయండి అద్భుతమైన డిన్నర్. పుట్టినరోజు జేజేలు చిట్టి బాబాయి అని ఎంతో ప్రతిరోజు ఇలాగే నామకరణం జరుపుకున్న బాబుకు ప్రతిరోజు పుట్టినరోజులాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉంటానండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరో మంచి వీడియోతో ఫంక్షన్ ప్యాలెస్ని చూడండి ఎంత బాగుందో. ఒక్కసారి మీరు కూడా ఓపెన్ ఏరియాలో అద్భుతంగా ఉంది. అందరు లంచ్ చేసేసి వెళ్ళిపోతున్నారు. బాయ్.